ఐగుప్తి దేశానికి ఎలా వెళ్ళాడు? ఒక బానిసగా. ప్రజల దృష్టిలో యోసేపు ఏంటంటే ఒక బానిస ఐగుప్తికి. కానీ యోసేపు దృష్టిలో ఏంటి తెలుసా? తను ఎవరికి బానిస? దేవునికి బానిస. చాలా మంది దృష్టిలో ఏంటంటే నేను వీడి కింద పని చేయాలి, నా లైఫ్ ఇంతే, దిస్ మై లైఫ్, ఐ హావ్ టు వర్క్ విత్ డౌన్. నేను కింద వాడిగా పని చేయాలి. ఎందుకు పని చేయాలి కింద వాడుగా? దేవుడు ఏమంటా, నేను నిన్ను విలువ పెట్టుకున్నాను. యు ఆర్ ద నథింగ్. నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వు ఏమీ లేనివాడివి కాదు. యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నువ్వు చాలా విలువైన వాడు ఈ లోకంలో. నిన్ను తక్కువ చేసుకోకు. నేను చిన్నవాడినే కదా, నేను పేదవాడినే కదా, లేదా నేను చిన్న కుటుంబంలో పుట్టాను కదా, నాకు ఉద్యోగం లేదు కదా, నాకు వ్యాపారం లేదు కదా, నాకు చిన్న సంఘమే కదా అనుకుంటే అది తప్పు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన, నిన్ను లోకానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టడు. నువ్వు మనిషిగా పుట్టడమే నీ అదృష్టం. ఒక కుక్క పుట్టొచ్చేమో కదా, ఒక పందిరా పుట్టొచ్చేమో కదా, ఒక నక్కలా పుట్టొచ్చేమో కదా, ఒక చేప ఒక కోడితే వండుకు తినేస్తారు కదా, 2 రోజులు అయిపోతుంది కదా జీవితం. దేవుడు నిన్ను ఎందుకు ఒక మనిషిగా పుట్టించాడు? వై షుడ్ యు ఇన్ ద వరల్డ్? నువ్వు ఎందుకు ఈ లోకంకి వచ్చావు? వాట్ ఇస్ ద పర్పస్? ఆ కారణం ఏంటి ఈ లోకానికి రావడానికి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించి దొరలే రోడ్లు అంటాం దాని జీవితం. నా ప్రాణమా హాయిగా తినే, రోజు 200 ఉంటే 300 ఉంటే పని చేసుకున్న డబ్బులు ఎట్టుకెళ్ళి బిర్యానీ దొరికితే బిర్యానీ, చికెన్ పెడితే చికెన్ బిర్యానీ, పులకాలు ఉంటే పులకాలు, ఏది ఉంటే తినే, డబ్బులన్నీ ఆర్పేసి ఇంటికి వెళ్ళాక మీ భార్యని చితక్కుంటే తాగేసి. ఏం నేర్పిస్తుంది లోకం? ఈరోజు నీ లోకానికి ఏం నేర్పిస్తుంది? ఈరోజు ఆలోచించాలండి ఈ విషయాన్ని మనం జాగ్రత్త. ఈరోజు మనం ఈ లోకానికి బానిసగా ఉంటే, ఈ లోకాన్ని నమ్ముకుంటే నీ జీవితము కుక్కలు చింపిన విస్తరాకు వల్లే మారిపోతుంది. జాగ్రత్త. నీ జీవితం ఎవరు చూసినా వీడు వేస్ట్రా, వీడెందుకు పనికి రాడరా అనే జీవితంగా మారిపోతుంది. ఎప్పుడు తెలుసా? ఈ లోకానికి బానిసగా ఉండే. బానిస అంటే ఏంటి? బానిస అంటే ఏంటి? ఒరే ఈ షూ తీరా, తెస్తాడు. మరి లేసి కట్టరా, కడతాడు. మరి షర్ట్ ఎప్పరా, ఇప్పుతాడు. ఎవడవయ్యా నువ్వు నాకు పని చెప్పడానికి? నా దేవునికి తప్పించి ఈ భూలోకంలో ఏ మనిషి కూడా నేను తల వంచను. నా తల తెగబడినా పర్లేదు. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? నా మట్టుకు బ్రతుకు కూడా క్రీస్తే, చావైతే లాభం, ఇహలోకమైన వాడి గురించి బతకను. ఈ ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, పేరు కానీ, ప్రఖ్యాత బతకను. నా ప్రాణం పోయినా పర్లేదు, క్రీస్తు కోసం అయితే క్రీస్తు కోసం శిలువ సాక్షిగా నిలబడతాను. శిలువ సాక్షిగా నిలబడతాను. ప్రాణం పోయిన పర్లే, ఒక్కరోజు బతికినా పర్లేదు, ఒక్క నిమిషం బతికినా పర్లేదు, కానీ నా క్రీస్తు కొరకు నిలబడతాలి. ఒక బానిసగా కాదు, ఈ లోకానికి దేవునికి బానిసగా ఉండాలి. యోసేపుని ఏం చేశారు? అమ్మేశారు. ఐగుప్తుకి ఒక బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? గాడ్ నెవర్ లీవ్ ద జోసెఫ్. దేవుడు విడిచిపెట్టలేదు యోసేపుని. యోసేపు అనుకుంటే అయ్యో నా జీవితం అయిపోయింది, నా లైఫ్ క్లోజ్, ఎందుకంటే నా తండ్రి దగ్గర నా దగ్గర ఆస్తుంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. యోసేపుకి నేనేం చేస్తాను ఇక్కడ ఐగుప్తు దేశంలో? ఒక బానిసనే, నన్ను ఇది ఒక కూలివాడినే అనుకున్నాడా యోసేపు? లేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడం అనేసరికి ఏమైంది? ఎవరైతే తనని బానిసగా తీసుకొచ్చారో, అక్కడ అమ్మి వేయబడ్డాడో, అదే ఇంటికి ఎలాగయ్యాడు? ఒక యజమానిగా అయ్యాడు. అంటే తన భార్య తప్పించి మిగతా ఉన్న ఇల్లు మీద అంతా కూడా అధికారం ఎవరికి? యోసేపుకే. చూసారా, అక్కడ చాలా మంది, దాదాపు ఒక 100-200 మంది బానిసలు వచ్చారు, కానీ యోసేపు దేవుని చేత పిలువబడ్డాడు కనుక ఆ ఇంటికి యజమానిగా మారాడు. దేవునికి స్తోత్రం.